నేను నిన్ను ప్రేమిస్తున్నానేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి మనీష్ అయితే అంజలితో చెప్తాడు. ఆ విషయం విన్న అంజలి అయితే షాక్ అయిపోతుంది. అదేంటి నన్ను మీరు ప్రేమించటం ఏంటి, మీరంటే నాకు అసహ్యం అని చెప్పేసి అంజలి అంటూ ఉంటుంది. ఆ మాటకైతే మనీష్ అయితే నువ్వేంటి అలా అంటావు, నేను నిన్ను ప్రేమిస్తున్నానేమో, మొదటిసారి నిన్ను చూసి ఇలాంటి అమ్మాయి అయితే నా జీవితంలో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఈ విషయం నీతో చెప్పడానికి నాకు మా అత్తయ్య మాటే ముఖ్యమని మా అత్తయ్య మాట కోసం మీ ఆశ్రమాన్ని అయితే నేను ఖాళీ చేపించాల్సి వచ్చింది. నన్ను క్షమించు అంజలి అని చెప్పేసి అంజలిని అయితే క్షమించమని అడుగుతాను. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మన ఛానల్లో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి మాత్రమే మన స్టోరీలు అర్థమవుతాయి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇంకా తను చనిపోయినాక అంజలికి అయితే తన కుటుంబ సభ్యుల విషయం అయితే చెప్తుందనమాట. తన కుటుంబ సభ్యుల గురించి చెప్పగానే శారదమ్మ మాటలకి అంజలి అయితే షాక్ అవుతుంది. అంటే నా కుటుంబం అంతా ఉన్నారా, నాకు ఎవరు లేరనుకున్న ఇన్నాళ్ళు అమ్మ ఉంది, నాకు అందరు ఉన్నారు, తాత ఉన్నారు అని అంజలి ఆనందపడుతూ ఉంటుంది. ఈ లోపైతే శారదమ్మ లేదు అనే సంగతి రాజారాముకి తెలుస్తుంది. రాజారాముకి తెలిసి బాధపడుతూ ఉంటాడు. అక్కడ తన మనవరాల పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తన మనవరాల పరిస్థితి ఆలోచించి బాధపడుతూ వెంటనే అయితే తన మనవడికి అయితే ఫోన్ చేస్తాడు రాజారాం. తన మనవడికి ఫోన్ చేయగానే ఇంకా తన తాట కోసం అయితే ఇమ్మీడియట్గా అయితే ఇంక వచ్చేస్తాడనమాట. మనీష్ రావడంతో మనీష్ అయితే ఏం తాతయ్య నన్ను పిలిపించావు ఏంటి, చెప్పు తాతయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా నాకు ఒక మాట ఇస్తావా మనవడా అని చెప్పేసి రాము మాట అయితే తీసుకుంటూ ఉంటాడు. ఏం మాట, మీరు ఏది అడిగినా నేనైతే మాట ఇస్తున్నాను తాతయ్య, ఏదైనా అడగండి నేను మాట ఇస్తున్నాను అని చెప్పేసి మాట అయితే మనీష్ అయితే ఇస్తాడు. నువ్వు అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి, అక్కడ అంజలి అనే అమ్మాయి ఉంటుంది అనగానే ఇంకా మనీష్ అయితే అక్కడ ఆశ్రమం శారదా ఆశ్రమం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఖాళీ చేయించిన విషయం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి నేనెందుకు వెళ్ళాలి తాతయ్య అంటే అక్కడ అంజలి అనే అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని నేను తీసుకురమ్మని చెప్పి నువ్వు తీసుకురావాలి అని చెప్పేసి ఇంకా రాజారాం అయితే చెప్తూ ఉంటాడు. తన తాతయ్యకి మాట ఇచ్చాడు కాబట్టి ఇంకా తప్పకైతే ఇంకా అదే అంజలి కోసం అయితే రాక తప్పలేదు మనీష్కి. ఇంకా మనీష్ అయితే ఇంకా వెతుక్కుంటూ వస్తాడు. అక్కడ శారదమ్మని చూసి ఇంకా అంజలి అని పిలుస్తూ ఉంటాడు. అంజలి అయితే ఇంకా గతంలో మనీష్తో జరిగిన గొడవ గుర్తు చేసుకొని నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అంటూ ఉండగా నిన్ను తీసుకువెళ్ళే టైం వచ్చింది ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు. నువ్వు నన్ను తీసుకెళ్ళటానికి వచ్చావా, ఎందుకు వచ్చావు ఏంటి అని చెప్పేసి అంజలి అంటే అడుగుతూ ఉంటుంది. ఇంకా తన తాతయ్య రాజారాం పంపించాడని చెప్పి మనీష్ అయితే అంజలితో చెప్తూ ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరు దారి మధ్యలో అయితే ఒక చాటు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా మనీష్ అయితే తనకైతే ఒక విషయం చెప్పాలని తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. నేను అంజలిని ప్రేమిస్తున్నానేమో, నాకే తెలియదేమో, తనని ప్రేమిస్తున్న విషయం నేను ఎలా చెప్పాలి అని చెప్పేసి తనలో తను ఆలోచిస్తూ ఉంటాడు. మనిషి నిజంగా ఆలోచిస్తున్నాడా లేదా భ్రమపడుతున్నాడా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్, లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకుండా. చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను. మరి మీరు ఇదిగోండి థమ్స్అప్తో లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. మీ లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అనమాట. మన ఛానల్కి అయితే మోనిటైజేషన్ ఆగిపోయింది. మోనిటైజేషన్ కోసం అయితే వాచ్ టైం కోసం మళ్ళీ అయితే వీడియోలు వేస్తున్నాను. ఓన్ కంటెంట్లో వేస్తే వీడియో పోదు కాబట్టి నేనైతే ఇలా మోనిటైజేషన్ కోసం అయితే ఇలా ఈ స్టోరీ అయితే ఎంచుకున్నాను. మీకు థమ్స్అప్ కావాలంటే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.